అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి మోదీ తొలిసారి సమావేశమయ్యారు. వైట్ హౌస్ వేదికగా ఇరు దేశాల అగ్రనేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. అమెరికా తాజాగా ఇతర దేశాలపై విధిస్తున్న సుంకాలు, వలసల పట్ల కఠిన నిర్ణయాలు, ఇమిగ్రేషన్ తదితర అంశాలపై సర్వత్రా ఆందోళనల వేళ ట్రంప్తో ప్రధాని మోదీ నిర్వహించిన చర్చలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. వైట్ హౌస్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $500 బిలియన్ పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని త్వరలో ఖరారు చేయాలని ఇరు నేతలు నిర్ణయించారు. త్వరలో 26/11 ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవ్వూర్ రాణాను అప్పగించేందుకు అమెరికా అంగీకరించింది. ఇటు భారత్ కూడా అమెరికా ధృవీకరించిన అక్రమ వలసదారుల్ని తిరిగి పంపడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఇంధన రంగంలో మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెంచాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, క్వాంటమ్, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. లిథియం వంటి సంక్లిష్ట ఖనిజాల తవ్వకాలు, శుద్ధిలో సమిష్టి చర్యలు అవసరమని సమావేశం అభిప్రాయపడింది. ఈ ఏడాది భారత్లో పర్యటించాలని ప్రధాని మోదీ ట్రంప్ను కోరారు. వికసిత్ భారత్, భారత అభివృద్ధి మంత్రమని ప్రధాని మోదీ మరోమారు స్పష్టం చేశారు. ట్రంప్ ప్రధాని మోదీ అమెరికాలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా ట్రంప్ ప్రాధాన్యత అంశం కాగా వికసిత్ భారత్, భారత అభివృద్ధి మంత్రమన్నారు. అమెరికా పరిభాషలో చెప్పాలంటే మేక్ ఇండియా గ్రేట్ అగైన్ మెగా తమ ప్రభుత్వ లక్ష్యమని మోదీ అభివర్ణించారు. ఈ రెండు అంటే మాగా, మిగా కలిస్తే మెగా భాగస్వామ్యంగా మారుతుందని మోదీ పేర్కొన్నారు. అనేక రంగాల్లో అమెరికాతో కలిసి భారత్ పనిచేస్తుందని చెప్పారు. ఇంధన భద్రత కోసం ఇరు దేశాల మధ్య చమురు, సహజ వాయువు వాణిజ్యాన్ని బలోపేతం చేస్తామన్నారు. అణు ఇంధన రంగంలో స్మాల్ మాడ్యులేటర్ రియాక్టర్ల తయారీలో కలిసి పనిచేస్తామన్నారు. ఇస్రో, నాసా కలిసి అభివృద్ధి చేసిన నిసార్ ఉపగ్రహం త్వరలో భారత వాహక నౌక నుండి ప్రయోగిస్తామని చెప్పారు. ఆర్థిక కారిడార్లు, అనుసంధానం తదితర రంగాల్లో ఉమ్మడి కృషి ఉంటుందని మోదీ చెప్పారు. అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థుల కోసం త్వరలో లాస్ ఏంజల్స్, బోస్టన్లో కాన్సులేట్ కార్యాలయాలు ప్రారంభించనున్నట్లు మోదీ ప్రకటించారు. అమెరికాలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు తమ ఆఫ్షోర్ క్యాంపస్లను భారత్లో ప్రారంభించాలని కోరారు. త్వరలో భారత్లో పర్యటించాలని మోదీ ట్రంప్ను కోరారు. ఉక్రెయిన్ రష్యా సంక్షోభం ముగియడానికి ట్రంప్ కృషి చేస్తున్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రష్యా ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో భారత్ తటస్థంగా లేదని, శాంతి స్థాపన వైపే ఉందని మోదీ స్పష్టం చేశారు. ఇది యుద్ధకాలం కాదని పుతిన్తో పాటు జెలెన్స్కీకి గతంలోనే స్పష్టం చేసినట్లు మోదీ గుర్తు చేశారు. యుద్ధ భూమిపై పరిష్కారాలు వెతుక్కోకుండా చర్చలకు వెళ్లాలని సూచించినట్లు మోదీ గుర్తు చేశారు. अमेरिका के लोग राष्ट्रपति ट्रंप के मोटो मेक अमेरिका ग्रेट अगेन यानी मागा से परिचित है. भारत के लोग भी विरासत और विकास की पटरी पर विकसित भारत 2047 के दृढ़ संकल्प को लेकर तेज गति शक्ति से विकास की ओर अग्रसर है. अमेरिका की भाषा में कहूं तो विकसित भारत का मतलब मेक इंडिया ग्रेट अगेन यानी मिगा. जब अमेरिका और भारत साथ मिलकर काम करते हैं यानी मागा, मागा प्लस मिगा तब बन जाता है मेगा पार्टनरशिप फॉर प्रॉस्पेरिटी.